సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీల అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె హైమావతి హెచ్చరించారు. ఇటీవల చేర్యాల మండలంలో శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్స్ సేల్ షాప్లో యూరియా సరఫరాలో కొంత అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి రావడం జరిగిందని, వెంటనే జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు ప్రాథమిక ఎంక్వైరీలో రిపోర్ట్లో శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్స్ సేల్ షాప్ అతను సందీప్ రెడ్డి ఈ పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్స్ నుంచి 6,429 బ్యాగుల యూరియాని తీసుకొని దానిని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లను రైతుల ఆధార్ కార్డు ఆధారంగా తీసుకొని సేల్ చేసినట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిసిందని అన్నారు. ఈ విధంగా యూరియాను మిస్యూజ్ చేశారు కాబట్టి ఇతనిపై వెంటనే ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు నమోదు చేయడంతో వెంటనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారన్నారు. వెంటనే అతని లైసెన్సును కూడా వ్యవసాయ శాఖ రద్దు చేసిందని తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ హోల్సేల్ డీలర్ల నుండి ఇతనికి యూరియా బ్యాగులను సప్లై చేయడం జరిగిందని, ప్రాథమిక విచారణలో వీరు సప్లై చేసిన యూరియా మిస్యూజ్ అయింది కాబట్టి మరి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రెండు షాపులు శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్ మరియు శ్రీ గణేష్ ట్రేడర్స్ల లైసెన్స్లను వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేశారని తెలిపారు. అదేవిధంగా యూరియా డైవర్షన్ జరుగుతున్న అక్రమాలు జరుగుతున్న చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామి సరిగా పర్యవేక్షణ చేయకపోవడం మూలంగా వెంటనే అతని విధుల్లోంచి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ యూరియా మిస్యూజ్ సంఘటనలో ప్రమేయం ఉన్న ఇతరుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నామని, గుర్తించిన తర్వాత వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసేందుకు వస్తుందని, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం యూరియా అక్రమ సరఫరాకు ఎవరు పాల్పడినా, యూరియా అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని, కాబట్టి జిల్లాలో ఎలాంటి యూరియా అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయమైంది. సిద్దిపేట జిల్లా రైతులకు అలాగే రకంగా యూరియా డిస్ట్రిబ్యూటర్స్కి, యూరియా హోల్సేల్ డీలర్స్ అందరికి కూడా విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మనము జూన్ నెలలో మనకి యూరియా ఇరెగ్యులర్గా యూరియా సేల్స్ జరుగుతూ ఉంటే చేర్యాల మండలం శ్రీ శివసాయి ఫెర్టిలైజర్స్ షాప్ ద్వారా జరగడం గమనించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంటు మనకి ఈ సీజన్లో అంటే రబీ 2026 సీజన్లో మనకి యూరియా యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. యూరియా ప్రవేశపెట్టినప్పటి ద్వారా నుంచి మనకి యూరియా సేల్స్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఎక్కడ లైన్లు లేకుండా ప్రాపర్గా సేల్స్ మానిటరింగ్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ అవ్వడం జరిగింది ఈ యాప్ ద్వారా. మనకి ఏప్రిల్ మే నెలలో యూరియా యాప్ని మనం క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత కూడా ఈ శివసాయి ఫర్టిలైజర్ షాప్ అతను ఈ పాస్ మిషన్ ద్వారా సేల్స్ చేయడం జరిగింది. దీన్ని మనకి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అతని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన సందర్భంలో అతని ద్వారా ఇరెగ్యులర్గా అంటే ఏంటి, పాస్బుక్ లేని వాళ్ళకి ఆధార్ కార్డు డేటాతోటి ల్యాండ్లు ఉన్నా లేకున్నా సరే యూరియా అమ్మడం జరిగింది. ఇది ఏంటంటే పేపర్ మీద మాత్రమే అమ్మారు, అసలు పూర్తిగా డైవర్ట్ అయిందనమాట. సో ఎవరైతే హోల్సేల్ డీలర్స్ అయితే ఉన్నారో వాళ్ళ నుంచి శ్రీ శివసాయి ఫర్టిలైజర్ షాప్కి రావడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేశారు. కాబట్టి ఈ సేల్స్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు బుక్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రాపర్గా మానిటరింగ్ చేయలేకపోవడం వల్ల ఇతని మీద కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం దీన్ని కనుక వైలేట్ చేస్తే డీలర్స్ కానీ అఫీషియల్స్ కానీ సరిగ్గా ప్రాపర్గా మానిటరింగ్ చేయకపోతే కనుక తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని ఎవరు కూడా వైలేట్ చేయొద్దని కోరడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే కనుక ఇతనికి శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ షాప్ అతని మీద అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. హోల్సేల్ డీలర్ ఎవరైతే ఉన్నారో గణేష్ ట్రేడర్స్, ఆంజనేయ ఫర్టిలైజర్స్ వీళ్ళకు కూడా సెంట్రల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కోసం ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు చర్య తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సేల్స్ అనేవి ప్రాపర్గా చేయాలని, డీవియేట్ కాకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా రైతులందరూ కూడా గమనించాలని జరుగుతుంది. యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ కానీ పర్చేస్ కానీ జరగాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే వేరే షాపుల ద్వారా వేరే రకంగా కనుక అమ్మితే కనుక దయచేసి మా నోటీస్కి తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. యూరియా యాప్ ఉపయోగించుకోవడం ద్వారా మనం డైవర్ట్ కాకుండా చూడగలుగుతాము. కాబట్టి తప్పకుండా అందరూ కూడా యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ చేయాలి, యూరియా యాప్ మాత్రమే ఉపయోగించుకోవాలి.
కాబట్టి ఇంకో రకంగా ఏ రకంగా ఎవరైనా సరే కనుక అమ్మితే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలని కోరుతున్నాను.